టు ఏబిఎన్ క్లినిక్. మన ఆరోగ్యం మన క్రమశిక్షణ పైనే ఆధారపడి ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మన లైఫ్ స్టైల్ అందుకు భిన్నంగా ఉండడంతోనే అంతా అస్తవ్యస్తంగా మారుతుంది. ఇక అక్కడితో మొదలు మన ఆరోగ్య స్థితిగతులు మారుతూ ఉంటాయి. దాని ఫలితమే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న చాలా రకాల రుగ్మతలు. సరే, ఇప్పుడు మన రెగ్యులర్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. పైల్స్, ఫిషర్స్, ఫిస్లా వంటి సమస్యలు ఎలా వస్తాయి, వాటికి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో పైల్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? యాక్చువల్గా పైల్స్, ఫిస్టులా మనకు ప్రొఫెషనల్ డిజార్డర్స్లో కానీ మనకు లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కానీ ఇది ఒక సమస్యగా మనం పరిగణిస్తున్నాం. నవ్వడేస్ చాలా పెరుగుతున్న నెంబర్ ఆఫ్ కేసెస్. సో ముఖ్యంగా పైల్స్ కనుక తీసుకుంటే మనకు మూడింటికి కనుక ఏదైనా రీజన్ కూడా కాన్స్టిపేషన్ అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండడం వల్ల ఇలాంటి సమస్యను మనకు సరిగ్గా ట్రీట్ చేయకుండా కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఇనీషియల్గా చాలామంది గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి వితౌట్ గ్యాస్ట్రిక్ కాంప్లైంట్ కాన్స్టిపేషన్ డైరెక్ట్గా వచ్చి పైల్స్, ఫిస్టులా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మలబద్ధకం రావడానికి రీజన్స్ కనుక తీసుకుంటే కామన్ ఫ్యాక్టర్స్ అందరికీ కనుక తీసుకుంటే మనకు ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ కావచ్చు, స్లీప్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ అంటే మినిమం మనకు 6 to 8 hours స్లీప్ ఈజ్ కామన్. సో అది ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల కానీ లేకపోతే షిఫ్ట్ వైజ్ కనుక స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కానీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, సెడెంటరీ యాక్టివిటీ అంటే కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్లో ఉండడం వల్ల కానీ మోర్ దెన్ 6 to 8 hours అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, ఇవి కామన్ టు మనకి అందరికీ నార్మల్గా ఇన్ జనరల్గా మనకు కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యేది మనకి కొన్ని రకాల అదర్ రీజన్స్ కూడా ఉంటూ ఉంటాయి. అధిక రక్తపోటు వల్ల రావడం కావచ్చు, అంటే కాలేయ సంబంధిత వ్యాధులు ఉండడం వల్ల కూడా. సో కాలేయ సంబంధిత వ్యాధులు ఉండడం వల్ల ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ప్రాపర్గా ప్రొడక్షన్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. దానితో పాటు హైపోథైరాయిడ్ సమస్యలు ఎక్కువ ఉండడం, సో పీచు పదార్థాలు తక్కువ తీసుకోవడం అండ్ క్రానిక్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాట్లు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇండైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫీమేల్లో కనుక తీసుకుంటే పోస్ట్ డెలివరీ వల్ల ముఖ్యంగా పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ రీజన్స్తో పాటు ఇది కనుక యాడెడ్ అయినా కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెరికోసిటీ ఆఫ్ ద రెక్టల్ వీన్స్ నథింగ్ బట్ పైల్స్ అంటాం మనం. సో ఈ సమస్యలు మనకు దీనికి డైరెక్ట్ మలబద్ధకం రావాల్సిన అవసరం లేదు. ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కువ అవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనకు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల కానీ గ్యాస్ట్రిక్ కాంప్లైంట్ రేజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీటిలో ఎన్ని రకాలు ఉంటాయంటారు, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు, టైప్స్ ఆర్ లెవెల్స్ ఎట్లా ఉంటాయంటారు? ఓకే, యాక్చువల్గా పైల్స్ మనకు గ్రేడేషన్ వైజ్ కనుక తీసుకుంటే ఇనీషియల్లీ మలబద్ధకంతో స్టార్ట్ అవుతుంది. బట్ ఇంటర్నల్ పైల్స్ అంటూ ఉంటాం, ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి ఇండైరెక్ట్గా డివైడ్ చేస్తే కనుక. సో ఇంటర్నల్ వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్ కనుక స్టార్ట్ అవుతే కనుక కంపల్సరీ బ్లీడింగ్ పర్ రెక్టమ్, పెయిన్లెస్ ఉంటుంది, గషింగ్ ఆఫ్ ద బ్లడ్ ఉంటుంది, రెడ్ బ్లడ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది భయపడుతూ ఉంటారు కానీ బట్ మొహమాటం కొద్దీ ఏంటో అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ వీనస్ బల్జింగ్ వల్ల మనకి ఇది వచ్చే అవకాశం ఉంటూ ఉంటాయి. ఫ్రెష్ బ్లడ్ కాబట్టి పెయిన్లెస్ కండిషన్ కంప్లీట్లీ. సెకండ్ ఏంటి అంటే మనకు పైల్ అనేది వాయడంతో పాటు స్కిన్తో పాటు ట్యాగ్ బయటకు, మోషన్తో పాటు బయటకు రావడం అండ్ లోనికి వెళ్ళడం అయిపోయిన తర్వాత, ఎవాక్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇదొకటి ఉంటుంది. సెకండ్ గ్రేడ్ అంటూ ఉంటాం. థర్డ్ కనుక తీసుకుంటే ఓవరాల్గా మనకు బయటకే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంటాయి. ఏదర్ గ్రేప్ బంచ్ లాగా 4, 5 కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే ఏదర్ 1 or 2 కూడా ఉంటూ ఉంటాయి. వాళ్ళకి కనుక బీపీ ఉండి, ఒబేసిటీ ఉండి అన్ని ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటే కనుక ఒకటేసారి వాళ్ళకి 2, 3 కూడా పైల్స్ మనకు బయటకు వచ్చే అవకాశం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సిమ్టమ్ మీద రక్తహీనత ఉంటుంది, అంటే బ్లడ్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ అండ్ పెయిన్. సెకండ్ గ్రేడ్ కనుక తీసుకుంటే మనకు ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ కంటే ఎక్కువ కూడా నొప్పి ఎక్కువ ఉండే అవకాశం ఉంటాయి. థర్డ్ గ్రేడ్లో బ్లీడింగ్ ఉండదు, బట్ ఓన్లీ పెయిన్ఫుల్ కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఇచ్చింగ్ అసోసియేటెడ్ ఉండొచ్చు, కొంతమంది ఇచ్చింగ్ లేకుండొచ్చు. బట్ క్రానిక్ హిస్టరీ కనుక తీసుకుంటే కొన్ని రకాల పిల్స్ యూజ్ చేయడం కానీ లేకపోతే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం కానీ, స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇవి జనరల్ లైఫ్ ప్యాటర్న్ ఉండడంతో పాటు ఎనీ మెడిసిన్ హిస్టరీ వల్ల తీసుకుంటే బీపీ కానీ లేకపోతే ప్రీవియస్ సర్జరీస్ కానీ కూడా మనకు కనుక్కునే అవకాశం ఉంటూ ఉంటాయి. సో ఇవి మనకు పైల్స్లో మన గ్రేడేషన్ వైజ్ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా కంటిన్యూ కనుక వస్తే కనుక కాంప్లికేషన్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రక్తహీనత ఉందనుకోండి, సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ కంటిన్యూ అయితే కనుక బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పడిపోవడంతో పాటు అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. ఇవన్నీ ఓవర్ నైట్ కానీ కొన్ని వారాలు జరగకుండా కంటిన్యూస్గా ప్రాబ్లం కనుక ఉంటే కనుక ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎటువంటి ఇన్వెస్టిగేషన్లు అవసరం అవుతాయి అంటారు? యాక్చువల్గా ఇంటర్నల్ పైల్స్ కనుక ఉంటే కనుక కంపల్సరీ కొలనోస్కోపీ కనుక చేయిస్తే మనకి ఇంటర్నల్ పైల్స్ స్టేజెస్ వైజ్గా, అంటే ఒకటి బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనగానే పైల్ అని కాకుండా అదర్ వేరే డిజార్డర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రెక్టల్ అల్సర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ గ్రోత్ అంటాం, సో రెక్టల్ గ్రోత్ ఉన్నా కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి ఓన్లీ. అండ్ కొన్ని రకాల ఐబిఎస్ కానీ కొన్ని రకాల అల్సరేటివ్ కొలైటిస్ డిజార్డర్స్ ఉండడం వల్ల కూడా
అక్కడ అంటే కొన్ని అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా ఓన్లీ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉన్నది మ్యూకస్ డిశ్చార్జ్ వాళ్ళకి అసోసియేట్ ఉంటుంది, బట్ దాని ప్రకారం రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి కొలనోస్కోపీ చేస్తే క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అది ఇంటర్నల్ పైల్ లేకపోతే గ్రోతా లేకపోతే ఎనీ అల్సరేటివ్ కొలైటిస్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయంటే పేషెంట్ హిస్టరీతో పాటు అది కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటే ఇంపార్టెంట్. అది కొలనోస్కోపీ వల్ల మనం కంప్లీట్గా తెలుసుకుంటాం. దాంతో పాటు హెచ్బీ పర్సెంటేజ్ కూడా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ పైల్ అంటే మనకు అబ్జర్వేషన్ ద్వారానే తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. పైల్స్ వల్ల ముందు ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఓకే, యాక్చువల్గా చాలామంది భయపడుతుంటారు ఏంటో అంటే ఇది మన క్యాన్సర్ ఏమైనా దారి తీస్తుందేమో అనుకుంటారు. బట్ నెగ్లెక్ట్ చేసి క్రానిసిటీ ఉంటే కనుక ఇట్ మేబీ అవుట్ ఆఫ్ 10,000లో మనకు 10 పీపుల్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటికంటే కనుక కంటిన్యూస్ కనుక కాంప్లికేషన్స్ ఉంటే కనుక డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పైల్స్ ఇండైరెక్ట్ కాజ్ డిఫెక్ట్ మలబద్ధకం అదే విధంగా ఉంటే కనుక ఇట్ మీన్స్ ఫీజర్ కానీ ఫిస్లా కూడా రావచ్చు. అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ సర్జరీస్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దానికంటే ముందు రక్తహీనతకు ఎక్కువ బాధపడే అవకాశాలు ఉంటాయి. అండ్ రక్తహీనత వల్ల మనకు అదర్ అసోస్ డిజార్డర్స్ అంటే ఆయాసం రావడం అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ ఎక్కువ వర్క్ చేయడం వల్ల దానివల్ల కానీ రికరెంట్ కోల్డ్ కానీ కాఫ్ కానీ రావడం, అల్సర్స్ రావడం, ఇవన్నీ అపెటైట్ లాస్ అవ్వడం, డైజెషన్ ప్రాపర్గా కాకపోవడం, మళ్ళీ ట్రిగ్గరింగ్ అంటే వయసు వరుస కింద సర్క్యులేట్గా తిరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో నిస్సహాయత ఎక్కువ ఉండడం, వాటి మెంటల్ ఇరిటబిలిటీ ఎక్కువ పెరగడం, రీజన్ ఏదైనా దే డోంట్ నో, దానివల్ల ఇండైరెక్ట్గా ఇవన్నీ వస్తాయని చెప్పి తెలియకుండా కూడా డే టు డే యాక్టివిటీస్ కూడా వాళ్ళకి చాలా వరకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని రక్తహీనత వల్ల ఏంటంటే అలర్ట్నెస్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 5 నిమిషాలు చేసే పని కూడా పోస్ట్ పోయింగ్ నథింగ్ బట్ ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటే కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సివియర్ లెవెల్లో వెళ్తే కనుక. బట్ అక్కడి వరకు వెయిట్ చేయకుండా ఇనీషియల్గానే కరెక్షన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చండి. కాల్ తీసుకుందాం అండి. అప్పారావు గారు. హలో హలో, చెప్పండి అప్పారావు గారు. అదేనమ్మా సరిగ్గా లేవచ్చి రాదమ్మా 3 days, సరిగ్గా లేవచ్చి రాదు. 3 days 4 days ఒకసారి వస్తుంది. ఓకే, ఆ, ఎప్పటి నుంచి ఉంది సార్ మీకు ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ అనేది? ఇది ఒక 1 month 2 months అవుతుందమ్మా. అది ఏదైనా హోమియోపతి మాత్రలు వేసుకుంటే అవుతుంది. ఓకే, మీ వయసు ఎంత అండి? వయసు 64 అమ్మా. అంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ ఏమైనా ఉందా సార్? షుగర్ బీపీ ఉందమ్మా, 5 years అయింది షుగర్ బీపీ. ఓకే, 60. క్రానిక్ కాన్స్టిపేషన్ కిందకైతే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే సో కాంప్లికేషన్ ఆఫ్ థైరాయిడ్ కూడా ఉండొచ్చు, బట్ డయాబెటిక్ పీపుల్ కానీ ఏజ్డ్ గ్రూప్ పీపుల్ వల్ల కూడా ఏంటి అంటే సో మజిల్ వీక్నెస్ ఉండడం వల్ల కూడా చాలామంది కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల మెడికేషన్ మనం రెగ్యులర్గా అంటే సో డయాబెటిక్ కాంప్లికేషన్లో మనకు ఆర్థరైటిస్ ఉన్న చాలామంది ఇన్ జనరల్ ఆర్థరైటిస్ ఉన్న పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా గ్యాసెస్ ఫార్మేషన్ అవుతూ బ్లోటింగ్ అబ్డామిన్ అయిపోయి మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ విషయంలో 50 క్రాస్ అంటున్నారు, డయాబెటిక్ అండ్ బీపీ అంటున్నారు. సో అది కూడా ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ కావచ్చండి. మీరు ఆన్ టైం ఫుడ్ తీసుకుంటూ కానీ హోమియో చికిత్స వాడడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ కరెక్షన్ అవుతూ అంటే మళ్ళీ ఫ్రీగా మోషన్ అవ్వడంతో పాటు ఫ్యూచర్లో మీకు పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్లా కూడా రాకుండా చూసుకోవచ్చండి. కాకపోతే మీ చేతుల్లో ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్ అనేది కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఆన్ టైం ఫుడ్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్ కనుక మెయింటైన్ చేసి వాటర్ ఇంటేక్ నార్మల్గా తీసుకుని మెడిసిన్స్ వాడితే టోటల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఫిజర్స్ అంటే ఏంటంటారు? రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? ఓకే, సో వన్ మోర్ కాంప్లికేషన్ పోస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ద కాన్స్టిపేషన్ కనుక తీసుకుంటే ఫిజర్స్ అండి. అంటే పైల్స్ వచ్చిన తర్వాతనే ఫిజర్స్ రావాలని లేదు, కొంతమంది డైరెక్ట్ పోస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్స్టిపేషన్తో మనకి ఫిజర్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేటివ్ పైల్స్ పెయిన్ కంటే కూడా ఫిజర్ సివియర్గా పెయిన్ ఉండే అవకాశం ఉంటాయి. త్రూ అవుట్ ద డే వాళ్ళకి ఎఫెక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు మోషన్ వెళ్ళడానికి కూడా భయపడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఫిజర్ ఈజ్ నథింగ్ బట్ కట్ అంటూ ఉంటాం మనం, రెక్టల్ ఎండింగ్లో కానీ ఇంటర్లో కానీ కట్ అనే ఉంటుంది కాబట్టి ప్రికింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈవెన్ ద కాన్స్టిపేషన్ అయితే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. స్ట్రీక్ అంటే బ్లడ్ అనేది వీళ్ళలో కూడా వస్తుంది కానీ కాకపోతే తక్కువ మోతాదులో రావడం, బ్లడ్ స్ట్రీక్ మోషన్కి స్ట్రీక్ లాగా అతుక్కొని ఉండే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సివియర్ పెయిన్ఫుల్ వల్నరబుల్ కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి బిఫోర్ మోషన్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది ఈ పెయిన్ అనేది, 2 hours బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్, కొన్ని అవర్స్ పాటు డే మొత్తం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనం కొలనోస్కోపీ తీయించినా కూడా మనకు అటెండ్ కానీ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. మనకు నెగ్లెక్ట్ చేయకుండా కొలనోస్కోపీలో మన అదర్ ఇందాక చెప్పినట్టు వేరే డిజార్డర్స్ కూడా మనకు రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. పెయిన్, ప్రికింగ్ సెన్సేషన్, స్ప్లింటర్ లైక్ సెన్సేషన్, ఏదో సంథింగ్ ఈజ్ ఉంది అన్నట్టు సెన్సేషన్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఇది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పేషెంట్ భరిస్తూనే ఉంటుంటారు. బట్ ఇలాంటి కేసెస్ ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటే కనుక పెయిన్ తొందరగా తగ్గి బ్లీడింగ్ అయిపోయి మోషన్ క్లియర్ అయిపోయి ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు అండి. మరి కాల్ తీసుకుందాం అండి. అశోక్ గారు. హలో అశోక్ గారు. ఫైన్. సో ఫిషెస్లో ఎన్ని రకాలు ఉంటాయంటారు? వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
యాక్చువల్గా ఫీజర్స్ అనేది టైప్స్ అనేవి ఉండవండి, ఓన్లీ మనకు సిమ్టమ్స్ వరకు మాత్రమే ఉంటాయి. ఇందాక చెప్పిన స్ట్రీకీ బ్లడ్ ఉండడంతో పాటు బర్నింగ్ ప్రికింగ్ సెన్సేషన్ కానీ స్ప్లింటర్ లైక్ సెన్సేషన్ కానీ ఉండడం, దురద రావడం, కొన్ని గంటల తరబడి పెయిన్ ఉండడం, దే కాన్ సిట్ అంటే ఇట్లా నార్మల్గా ప్రాపర్గా కూర్చోలేని పరిస్థితి, హాఫ్ అన్ అవర్ కంటే కానీ 5 నిమిషాలు కానీ డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు రోజువారీ పనులు కూడా సరిగా చేసుకోలేని పరిస్థితి అండ్ మోషన్ అని కూడా వాళ్ళు భయపడుతుంటారు. కాబట్టి ఫర్దర్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అక్కడ అయిపోయి ఫర్దర్ కాన్స్టిపేషన్ పెరిగి హాస్టల్స్ పెరగడం వల్ల కూడా ఇవి ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు కూడా మేనేజ్మెంట్ పార్ట్ కిందకి ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకుంటూ కంప్లీట్ దే నీడ్ టు అటెండ్ రెగ్యులర్లీ మోషన్ అంటే అవాయిడ్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్ ప్రాబ్లం పెరుగుతుంది. కాబట్టి దే నీడ్ టు అటెండ్ ఈవెన్ వచ్చినా రాకుండా చేయడం వల్ల ఏంటంటే ప్రాబ్లం ప్రాపర్గా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. మనకు 100% ఆఫ్ సొల్యూషన్ ఉందండి ఫిజర్ విషయంలో. ఇన్స్టాంట్గా పెయిన్ తగ్గడంతో పాటు అండర్లింగ్ ప్రాబ్లం టోటల్గా నాన్ సర్జికల్లీ రెక్టిఫై అయిన కేసెస్ ఉన్నాయండి. మరో కాల్ తీసుకున్నాండి కళా గారు. హలో హలో మేడం గారు, చెప్పండి కళా గారు. అది ఏం లేదండి, మా హస్బెండ్ కి అదే ఫిస్టులా కోసం దానికోసం చెప్తున్నారు కదా. అంటే నాకు ఫిస్టులా అనేది ఫైల్స్ అనేది అర్థం కావట్లేదండి. 40 minutes అట్లా వెళ్తాడు బాత్రూమ్ కి, రాదు రాదు అంటాడు. కానీ బ్లీడింగ్ అట్లా ఏం ప్రాబ్లం లేదు, బ్లీడింగ్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. ఓకే, ఎప్పటి నుంచి ఇది సమస్య? తన వయసు ఎంత అండి? 52 years ఉంటుంది. ఓకే, అంటే వేరే థైరాయిడ్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా తనకి? థైరాయిడ్ ఉందండి. ఓకే, కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయా? లివర్ ప్రాబ్లమ్స్? ఏం లేదు, థైరాయిడ్ ఒక్కటే ఉందండి. ఓకే, అది కంట్రోల్లో ఉంటుందండి మరి థైరాయిడ్ అనేది? థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంటుందండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే తన విషయంలో థైరాయిడ్ వాళ్ళంటే హైపోథైరాయిడ్ అంటూ ఉంటాం. హైపోలో లో మెటబాలిజం ఉంటాయి, స్లగ్గిష్ మూమెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఐబిఎస్ కూడా ఒక రీజన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంట, క్రానిక్ కాన్స్టిపేషన్ ఆల్టర్నేటివ్ డయరీ అంటుంటాయి. కొన్ని మంత్స్ కంటిన్యూ కాన్స్టిపేషన్ ఉంటుంది, మనం సరే ట్రీట్ చేయకుంటే కూడా దానికి అంటే కొంతమంది డైరీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఆల్టర్నేటివ్ డైరీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అదొక రీజన్ ఉండొచ్చు. కొలోనోస్కోపీ కానీ ఎండోస్కోపీ కానీ ఏమి చేయించినా కూడా పరీక్షలో ఏమీ తేలదు, ఎసిమ్టమాటిక్ బట్ ఓన్లీ కాన్స్టిపేషన్ ఉంటుంది. కొద్దిగా ఉంటే గ్యాసెస్ ఫార్మేషన్ ఆర్ బ్లోటింగ్ అబ్డామిన్ లేకపోతే స్టమక్ పెయిన్ అంతే తప్ప ఏముండదు. ఎట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా కాంప్లికేషన్స్ అంటే హైపోథైరాయిడ్లో మనకి లో మెటబాలిజం వల్ల ఏంటంటే డైజెషన్ ప్రాపర్గా జరగదు. సో జరగకపోవడం వల్ల కూడా వీళ్ళకి కూడా క్రానిక్ కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో మెడిసిన్స్ వాడి నార్మల్ రేంజ్లో థైరాయిడ్ మెయింటైన్ అవుతున్నా కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని రకాల కాలేయ సంబంధిత వ్యాధులు అంటూ ఉంటాం, అంటే డైజెషన్ ప్రాపర్ కాకుండా కూడా లివర్ ఫ్యాటీ లివర్ అంటాం. గ్రేడ్ 2 కనుక క్రాస్ అయినా గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇండైరెక్ట్గా థైరాయిడ్ లెవెల్ ఉండడం వల్ల కూడా హై కొలెస్ట్రాల్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ మీ హస్బెండ్ విషయంలో కనుక తీసుకుంటే మనం దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తే కనుక కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 40 minutes ఇస్ లాంగర్ డ్యూరేషన్, ఎందుకంటే అంత టైం తీసుకుని రావట్లేదంటే కనుక ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్తో బబల్ మూమెంట్స్ కనుక నార్మల్గా చేస్తే ప్రాపర్ డైజెషన్ అయిపోయి లివర్ ఫంక్షన్ నార్మల్ కనుక చేస్తూ ఆల్రెడీ థైరాయిడ్ ఈజ్ నార్మల్ కండిషన్ అంటున్నారు. కాబట్టి ఈవెన్ దో ఐబిఎస్ ఉన్నా కూడా మూమెంట్స్ నార్మల్గా ఇవ్వడం వల్ల అంటే ప్రాపర్ 4 steps ఆఫ్ డైజెషన్ అయిపోయి కంప్లీట్ అబ్జర్వ్ అయిపోయి మోషన్ ఫ్రీగా చేయొచ్చండి. ఒకసారి రీసెంట్ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ రిపోర్ట్స్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండి ఒకసారి చేయించుకోండి. సో దాని ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా కరెక్షన్ అవుతుందో చెప్పడం అనేది జరుగుతుందండి. మరి కాల్ చేసుకున్నాం అండి యాదగిరి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే యాదగిరి గారు, చెప్పండి. మేడం నాకు ఫైల్స్ ప్రాబ్లం వల్ల 2 సార్లు ఆపరేషన్ అయింది మేడం. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి మేడం. మరి అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు రావని చెప్పారు, మళ్ళీ వచ్చినాయి. మరి చాలా ఇబ్బంది ఉంది మేడం. ఒక హాఫ్ ఇంచ్ అంత ఉంటాయి ఇప్పుడు ఫైల్స్. ఓకే, మీ వయసు ఎంత అండి? 4 ఉన్నాయి మేడం. ఓకే, 3 to 4. మీ వయసు ఎంత, ఏం చేస్తుంటారు మీరు? ఫోన్ చేస్తాను మేడం. ఓకే అండి, మీ వయసు ఎంత, ఏం చేస్తుంటారు మీరు? నేను లారీ డ్రైవర్ మేడం. ఓకే, ఏజ్ ఎంత అండి? లారీ డ్రైవర్, ఏజ్ 40 మేడం. ఓకే, వేరే అదర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు కదా? ఇంకేం లేదు మేడం, అదొకటే ప్రాబ్లం. యాక్చువల్గా చాలామంది పైల్స్ అనగానే కొంతమంది భయంతో చూయించుకోరు, కొంతమంది ఎక్కువగా భయపడి సర్జరీ చేస్తుంటారు. బట్ స్టిల్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. మీరు 2 times కాదుగా 3 times 4 times చేయించినా కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి. మళ్ళీ 3 to 4 పైల్స్ వచ్చినాయని చెప్తున్నారు. సో మీ విషయంలో ఏంటంటే మనకు అండర్లైయింగ్ ప్రాబ్లం పైల్స్ ఈజ్ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద కాన్స్టిపేషన్ ఆర్ గ్యాస్ట్రిక్ కాంప్లైంట్. సో మన అది కాంప్లైంట్స్ కనుక కరెక్షన్ చేసి ప్రాబ్లం రెక్టిఫై చేస్తే మీకు ఉన్నది పైల్స్ తగ్గడంతో పాటు బ్లీడింగ్ రాకుండా, నొప్పి లేకుండా, మోషన్ ఫ్రీ కనుక చేసేసి ప్రాపర్ డైజెషన్ అయితే కనుక మళ్ళీ సర్జరీ లేకుండా కూడా రిక్వైర్మెంట్ లేకుండానే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. కాకపోతే కొద్దిపాటి ఆహార నియమాలు పాటిస్తూ వాటర్ ఇంటేక్ నార్మల్ చేసి రెగ్యులర్ టైంగా ఫుడ్ మెయింటైన్ చేస్తే కనుక ఇబ్బంది ఉండదండి. ఈసారి మీకు సర్జరీ రిక్వైర్మెంట్ లేకుంటే హోమియో చికిత్సలో మనకు దట్టు అడ్వాన్స్డ్ కాన్స్టెంట్ థెరపీ ఉంది మన దగ్గర, జీసీఎస్ మెథడ్స్. కాబట్టి
ఫ్రమ్ రూట్ అనేది ప్రాబ్లం రెక్టిఫై కనుక చేసి అంటే కొద్దిగా టైం పట్టినా కూడా ప్రాబ్లం రెక్టిఫై చేస్తూ ప్రాబ్లమ్ని సొల్యూషన్ విధానం శాశ్వత పరిష్కారం విధానంలో తీసుకెళ్ళొచ్చండి. ఫిషర్స్కి సంబంధించి ఎటువంటి టెస్ట్లు అవసరం అవుతాయి అంటారు? ఓకే, యాక్చువల్గా ఫిజర్ కనుక తీసుకుంటే మనకి సిమిలర్ థింగ్ కొలనోస్కోపీ చేయించాల్సిందే. అండ్ కాన్స్టిపేషన్ కనుక అదర్ ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అలాంటివి చేయించాల్సిందే. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా చేయించాల్సిందే. ఇన్ జనరల్ మనకైతే కాన్స్టిపేషన్ రీజన్ ఏమేమి ఉంటాయి అవన్నీ అంటే థైరాయిడ్ హిస్టరీ కనుక ఉంటే థైరాయిడ్ కనుక చేయించాల్సిందే, T3, T4, TSH అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ కొలనోస్కోపీ 3 చేయడం అంటే ఓన్లీ ఫిజర్ కూడా మనకి ఏంటంటే పెయిన్ఫుల్ కండిషన్ మోషన్ రాకుండా మన గ్రోత్ ఉండడం కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. దట్ ఈస్ మేజర్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో దానికోసం కొలనోస్కోపీ కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయండి. మరి కాల్ తీసుకుందాం అండి. రవిప్రకాష్ గారు. నమస్కారం అండి కవిత గారు. నమస్తే సార్, చెప్పండి. నాకు పిస్టుల్లో అండి 5-6 ఏళ్ల నుంచి బాధపడుతున్నా. ఓకే, ఆ మోషన్ కాడ అదే పిస్టుల్లో తెలివి ఉన్నాయి అన్నమాట. చాలా బాధ అవుతుంది. దానికి ఏంది మార్గం? అంటే 5-6 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారు సార్? మీరు ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా? అంటే గోళీలు పడుతుందండి, మామూలు గోళీలు. ఓకే, అంటే పస్ డిశ్చార్జ్ వస్తుందా బ్లడ్తో పాటు? ఏంటండి? పస్ కూడా వస్తుందండి? బ్లడ్ అప్పుడప్పుడు పడుతుందండి. అంటే పస్ అంటే చీము కూడా వస్తుందండి? అప్పుడప్పుడు వస్తుందండి. ఓకే అండి, మీకు అంటే హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కానీ టీబీ హిస్టరీ కానీ ఏమన్నా ఉందా అండి? ఏమి లేవండి. ఓకే, సో ఫిస్టులా క్రానిక్ అంటున్నారు. ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి ఉందంటున్నారు. సో చాలామందికి ఏంటి అంటే పెరియానల్ యాబ్సెస్ చీమగడ్డలాగానే స్టార్ట్ అవుతుంది. పస్ ఇనిషియల్లీ మ్యూకస్ డిశ్చార్జ్ దురద కానీ పస్ డిశ్చార్జ్ బ్లడ్ ఆన్ అండ్ ఆఫ్ రావడం అనేది ఉంటుంది. ఈ ఫిస్ట్లో ఏంటంటే రికరింగ్ వస్తుంటుంది. యాంటీబయాటిక్ ఇస్తారంటే పస్ అనగానే మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ వాడి యాంటీబయాటిక్ 1 week థెరపీ వాడగానే క్లియర్ అవుతుంది. మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఎందుకంటే ఇంటర్నల్ ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి అన్లెస్ అంటే ఆ ఓపెనింగ్స్ క్లియర్ కాకుంటే ఇట్ విల్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. ఈవెన్ దో సర్జరీ చేసుకుంటూ ఉంటారు చాలామంది. 3 times సర్జరీ చేయించుకునండి, ఫిస్ట్లాగా చేయించుకుంటే ఇన్ని పొజిషన్లు ఉన్నాయి, మళ్ళీ ఇట్ ఈస్ రిపీటింగ్ అంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్ కూడా వస్తున్నాయి. మీరు మెడిసిన్స్ వాడినా కూడా తగ్గలేని కేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీకు కరెక్షన్ కనుక చేస్తే కనుక మీకు ఇంటర్నల్ ఓపెనింగ్ కూడా క్లియర్ అవుతూ పస్ డిశ్చార్జ్ తగ్గి మళ్ళీ యాంటీబయాటిక్స్ రిక్వైర్మెంట్ లేకుండా సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. కాకపోతే ఒక్కసారి ఫిస్లోగ్రామ్ చేయించుకోండి. సో దానివల్ల ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిస్లాస్ ఎన్ని పొజిషన్లు ఉన్నాయి అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మనం తీస్తే మీకు ఎంతవరకు హీల్ అయింది కూడా తెలుసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకసారి ఫిస్లోగ్రామ్ తీయించుకొని వస్తే దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీకు సొల్యూషన్ విధానంలోనే హోమియో చికిత్సలో మనకు అడ్వాన్స్ ఉంది కాబట్టి GCS మెథడ్లో మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఫిషర్స్ వల్ల ముందు ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? యాక్చువల్గా ఫిజర్స్ వల్ల కంపేరిటివ్లీ లాసెస్ కంటే కూడా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి పేషెంట్కి. సో రక్తహీనత ఎక్కువ లేకపోవచ్చు, బట్ బర్నింగ్ పెయిన్ వల్ల దే కాంట్ దేర్ రెగ్యులర్ డ్యూటీ కానీ యాక్టివిటీస్ పనిచేయలేని పరిస్థితి ఎక్కువగా ఏర్పడడం, డిప్రెషన్ కండిషన్లో కానీ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇరిటేబిలిటీ కానీ వెళ్ళే కండిషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కంపేటివ్లీ పెథలాజికల్లీ క్రానిసిటీ ఎక్కువ పెరుగుతున్న కొద్ది వల్ల కూడా ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. దే విల్ అవాయిడ్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఆన్ రెగ్యులర్ డ్యూటీస్ వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి, దే కాంట్ అంటే ఆన్ టైం మోషన్ అటెండ్ కాలేని ఫర్దర్ ప్రాబ్లం పెంచుకునే అవకాశాలు ఉంటాయండి. మరో కాల్ తీసుకుందాం అండి. నగేష్ గారు. హలో 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 చెప్పండి నగేష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. నాకు సైన్స్ అయినా కనిపిస్తా ఉంది మేడం, కొంచెం చీపు దాకా వస్తా ఉంది మేడం. పస్ డిశ్చార్జ్ వస్తుందా? అవును మేడం. ఓకే, అంటే చూయించుకున్నారా? మోషన్ ఫ్రీనే ఉంటుందా మరి? మోషన్స్ ఫ్రీగా ఉన్నాయి మేడం, కాకపోతే హోల్ లా కనిపిస్తుంది మేడం సైడ్ లో. ఎప్పటి నుంచి ఉంది సమస్య మీకు? దాదాపు ఒక 1 year వస్తుంది అనుకుంటా మేడం. మామూలుగా స్టడీగా అంతేం లేకుండే, ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మేడం. ఇబ్బంది ఇంకా పెరుగుతూ ఉంది. ఎస్. సో పస్ డిశ్చార్జ్ ఫ్రమ్ మోషన్ అంటే మామూలుగా 2 reasons ఉంటాయి. పెరినియల్ యాబ్సెస్ హోల్ అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం అది ఫిస్ట్లా కిందికి ఉండొచ్చు. కొంతమంది కిందాక చెప్పేట అల్సరేటివ్ కొలెస్ట్రాల్ కూడా పస్ డిశ్చార్జ్ మ్యూకస్ డిశ్చార్జ్ బ్లడ్ డిశ్చార్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ఫుల్ కండిషన్తో మోషన్ వెళ్ళాల్సిన అవకాశాలు ఉంటాయి. మీ విషయంలో అయితే అది ఫిస్ట్లా అయినా అంటాం. సో దీనికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే టోటల్గా రికవర్ అవుతుంది సార్. లేకపోతే ఇంటర్నల్లీ స్ప్రెడ్ అయిపోయి మల్టిపుల్ పొజిషన్లో కనుక ఫిస్ట్లా స్టార్ట్ అయితే ప్రాబ్లం గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రిస్క్ కూడా ఫ్యాక్టర్స్ ఎక్కువ ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇనీషియల్గానే ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి టోటల్గా యాబ్సెస్ అండ్ నథింగ్ బట్ క్లియర్ అయిపోయి ఇంటర్నల్ ఓపెనింగ్ క్లోజ్ చేసుకున్నారు అనుకోండి, హోమియో చికిత్స వల్ల ఇది పాసిబుల్ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. ఒక కాల్ తీసుకుందాం అండి. చిన్నారావు గారు. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి చిన్నారావు గారు. అదే ఆపరేషన్ అయ్యిందండి.
ఓకే. అయినా సరే చిన్న టీమ్ లాగా అవుతుంది. స్టిల్ మళ్ళీ రికర్ అయింది, రీఓపెన్ అయింది. ఓకే. అది టీమ్ లాగా అయినా సరే ఓ టీమ్ లాగా అలా కావాల్సింది. అదే ఎందుకని ఆపరేషన్ సక్సెస్ కాలేదండి, అందుకని మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ప్లస్ ఇన్ఫెక్షన్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుందని అర్థం. టోటల్ ప్రాబ్లం రెక్టిఫై కాలేదని అర్థం. ఇప్పుడు మనం టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం అనుకుంటే అండి, ప్రెజర్ సింటమ్స్ ఏంది, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంది, కాన్స్టిపేషన్, అది కరెక్షన్ చేస్తూ అండ్ ఇంటర్నల్గా ఓపెనింగ్ అని చెప్పాను కదండి, ఆ ఓపెనింగ్ అని క్లోజ్ అయిపోతే మళ్ళీ నీకు పస్ డిశ్చార్జ్ రావడం కానీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. సో కాబట్టి మనకు సర్జరీ అని భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ సర్జరీ లేకుండానే మీకు హోమియో చికిత్స వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు. మళ్ళీ ప్రాబ్లం కొద్దిపాటి ఆహార నియమాలు పాటించడం వల్ల రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు అండి. ఫిస్టులా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? సో ఓవరాల్గా మనకు ఫిస్లా కూడా కాన్స్టిపేషన్ ఇస్ ద బేసిక్ రీజన్ అయినా కూడా అదర్ అసోసియేట్ డిజార్డర్స్ అంటే రికరెంట్ ఫిస్లాస్ రావడం, ఏమైనా సర్జరీ ఫెయిల్యూర్స్ అవ్వడం, రీజన్స్ డైటరీ ఆస్పెక్ట్లో పరంగా కూడా కావచ్చు, ఇండైరెక్ట్ ఇందాక చెప్పినట్టు లివర్ ఫంక్షన్ అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా కావచ్చు, థైరాయిడ్ కూడా రీజన్ కావచ్చు. వీటన్నిటితో పాటు చాలామందికి టీబీ పెథాలజీ అంటాం, ట్యూబర్క్లోసిస్ పెథాలజీ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి ఇనిషియల్గా ఫిస్లాస్ రూపంలో బయటపడుతూ ఉంటాయి. రికరెంట్ ఫిస్లాస్ ఎవ్రీ ఇయర్లీ కానీ ఎవ్రీ 6 months కానీ రిపీటెడ్గా అవుతూ ఉంటాయి. కాబట్టి సింటమాటికల్ లో గ్రేడ్ ఫీవర్ ఏమైనా ఉందా, వెయిట్ లాస్ ఏమైనా ఉందా కూడా అది కూడా మనకు హిస్టరీ కనుక తీసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. వాటన్నిటితో పాటు డయాబెటిక్ హిస్టరీ ఆల్సో ఇంపార్టెంట్. రిపీటెడ్ ఫిస్లాస్ మ్యాక్సిమం ఎక్కువ మనకు డయాబెటిక్ పీపుల్లో గమనించే అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తాం. కాబట్టి ఫిస్లానే కదా, క్లియర్ అయిపోయింది కదా, తగ్గింది కదా అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, మళ్ళీ మెడిసిన్ వాడదామని కాకుండా ఈ హిస్టరీ కూడా మనం కంపల్సరీ తీసుకుంటే అది చెకప్లు చేయించుకుంటూ ఉంటే దాని ప్రకారం మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం జడ్జి చేస్తే కనుక ఈ ఫిస్లా క్లియర్ అవడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. అండ్ ఇందాక ఇన్ జనరల్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ కాన్స్టిపేషన్ క్రానిక్ స్మోకర్స్ కూడా మనకి మెడిసిన్కి రెస్పాండ్ కాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. క్రానిక్ ఆల్కహాలిజం కూడా ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పైల్స్కి ఫీజర్ ఏ విధంగా ఉంటాయో ఫిస్లా కూడా మనకు సిమిలర్, అసలు ఈ రెండు తప్ప అవి కూడా మీకు యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. మరి కాల్ తీసుకుందాం అండి. సాయి గారు, హలో మేడం చెప్పండి సాయి గారు. చాలా తీసుకుంటేనే మోషన్ ఉంటుందా అండి? ఎంత ముందు ఫ్రీ లేదండి. మోషన్ ఫ్రీ ఇబ్బంది ఉంది, మోషన్కి ఇబ్బంది ఉంది అంటున్నారా? అంటే వేరే అదర్ సిమ్టమ్స్ ఏమీ లేవు. ఎప్పటి నుంచి ఉంది సమస్య ఉంది మీకు? బాడీలో అక్కడక్కడ కొంచెం గడ్డలు కూడా ఉన్నాయి. లైపోమాస్ లాగానా? ఫ్యాట్ బాల్స్ ఉన్నాయి మేడం. ఓకే. మీ వయసు ఎంత అండి? వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇంకా? 45. అంటే వేరే అంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇబ్బందులు లేవు? డ్రింకింగ్ హ్యాబిట్ కానీ స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. ఓకే అండి. వెయిట్ పుటాన్ అవ్వడం కానీ డల్నెస్ కానీ డ్రౌజినెస్ కానీ మధ్యలో జరగడం ఏమైనా గమనించాలి ఈ సిమ్టమ్స్తో పాటు? కొంచెం నిద్ర ఉంటుందండి. డ్రౌజినెస్ ఎక్కువ. ఓకే. ఆన్ టైం ఫుడ్ తింటారా మరి? తీసుకుంటాను. ఏం చేస్తుంటారు మీరు? అగ్రికల్చర్. ఓకే. అగ్రికల్చర్ అంటే ఫిజికల్ యాక్టివిటీ అయితే నార్మల్గానే ఉంటుంది, ఆల్మోస్ట్ సెడెంటరీ అయితే ఉండదు. కాకపోతే సో ఇందాక చెప్పినట్టు కూడా వాటిని కూడా మీరు రూల్ అవుట్ చేయాలి. కొన్ని రోజుల నుంచి మీకు ఇబ్బంది ఉందంటే కనుక కంపల్సరీ రూల్ చేయాలి. ఓవర్ డ్రౌజినెస్, నిద్ర ఎక్కువగా వస్తుందని కూడా అంటున్నారు కాబట్టి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ ఒకసారి రూల్ అవుట్ చేయండి సార్. ఇనీషియల్గా మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ కొంతమంది స్ట్రెస్ వల్లనే కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ వల్లనే కావచ్చు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దాంతోపాటు ఇనిషియల్గా మనకు మలబద్ధకంతోనే గమనించే ఛాన్సెస్ ఉంటాయి. బ్లోటింగ్, అబ్డామిన్ కానీ ఇండైజేషన్ కానీ డ్రౌజినెస్, పోస్ట్ పోనింగ్ నేచర్, డల్నెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి అన్ని సింటమ్స్ వచ్చిన తర్వాతనే చెకప్ అని కాదు. ఒకసారి TSH రూల్ అవుట్ చేయండి. బట్ స్టిల్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే, పీజీ పదార్థాలు ఎక్కువ తీసుకొని, ఫిజికల్ యాక్టివిటీ అయితే మీకు నార్మల్గా ఉంటుంది. అది తీసుకున్నా కూడా స్టిల్ ప్రాబ్లం ఉందంటే కనుక డెఫినెట్లీ మీకు ట్రీట్మెంట్తోనే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్స్ వాడితేనే తగ్గుతుంది. సో రీజన్ కనుక థైరాయిడ్ ఉన్నా లేకున్నా కూడా ప్రాబ్లం రెక్టిఫై చేయొచ్చు. అంటే బవల్ మూమెంట్స్ అబ్నార్మల్గా ఉండే వాళ్ళు స్లగ్గిష్ మూమెంట్స్ వల్ల కానీ IBS వల్ల ఉంటుంది. కాబట్టి TSH రూల్ అవుట్ చేసి ఆ ప్రాబ్లం లేకుంటే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఉంటే కనుక మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఆ పరీక్ష చేసుకొని కనుక తీసుకొస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మరి కాల్ తీసుకున్నాను మెహబూబ్ నగర్ నుంచి. హలో 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 చెప్పండి అమ్మా. హలో చెప్పండి, వినిపిస్తుంది. నాకు మోషన్ ఫ్రీగా రాదు మేడం. ఓకే. అదే నాకు 20 ఏళ్ళు అట్లా అవుతుంది. నేను ఎక్కడ ఎప్పుడు కూడా హాస్పిటల్లో చూసుకోలేదు.
ఎప్పుడన్నా ఒకసారి చూసుకుంటే టానిక్ గోళీలు వేసుకుంటే ఒక్కసారి వస్తుంది, మళ్ళీ రాదు ఇంకా నాకు. అది ఇట్లా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఆ దొడ్డి కూర్చున్న కాడ నొప్పి అయితే ఉంటది. ఇట్లా బయటకు కూడా వెళ్తాయి, ఇట్లా ఉగ్గు వెళ్ళట్లయి రక్తం వస్తుంటది. ఇంకా అయి నొప్పి మళ్ళా హాస్పిటల్ చూసుకుంటే తక్కువ అవుతుంది, కానీ దొడ్డికి అయితే ఫ్రీగా రాదు మేడం. అసలు నేను టానిక్ అన్నా లేకపోతే గోళీలన్నా వేసుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. వారం రోజులైనా అసలు రాదు నాకు దొడ్డికి. క్రానిక్ కాన్స్టిపేషన్ అండి, ప్రాబ్లం రెక్టిఫై చేయాలి. యాక్చువల్గా ఫీమేల్ ఓబేస్ ఉన్న పోస్ట్ సర్జికల్ వల్ల కానీ ఉంది, మీకు ఆల్రెడీ పైల్స్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల మీకు బ్లడ్ రావడం, మోషన్ ఫ్రీగా రాకపోవడం, క్రానిక్ కాన్స్టిపేషన్ మోర్ దెన్ 1 వీక్ అంటే కనుక చాలా ఇబ్బంది ఉంది. కొంతమందికి ఐబిఎస్ యాడ్ అవడం వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఓన్లీ మెడిసిన్స్ వాడితేనే మోషన్ వస్తుంది అంటున్నారు. కాబట్టి ఒకసారి అయితే తరోగా లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించండి, 3SH కూడా చేయించండి. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కొంతమందికి యాంటీ డిప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు. సో కంటిన్యూగా మోర్ దెన్ కొన్ని మంత్స్ యాంటీ డిప్రెసెంట్స్ వాడడం వల్ల కూడా అంటే లాక్సేట్ అంటే ఈ ప్రాబ్లం అంటే మూమెంట్ ఆఫ్ ద స్లగ్గిష్ మూమెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఆ హిస్టరీ కనుక ఇక్కడ మెడిసిన్ స్టార్ట్ చేస్తే మీకు ఓన్లీ మోషన్ రావడానికి ఆ పర్టికులర్ రీజన్ వాడేసి తగ్గగానే మళ్ళీ మానేనే మనం కాదండి. ఇప్పుడు హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే అండర్లయింగ్ ప్రాబ్లమ్ని రెక్టిఫై కంప్లీట్గా మనం చేసినాం అనుకోండి, కొన్ని మంత్స్ ఈవెన్ ద మోషన్ ఫ్రీగా అయినా కూడా కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. మెటబాలిజం కరెక్షన్ అవుతుంది, అబ్నార్మల్ లివర్ అబ్నార్మల్ ఫంక్షన్స్ ఉన్నా కూడా నార్మల్గా అవుతుంది. టోటల్ గ్యాస్ట్రిక్ కాంప్లెక్స్ అంటే మొల్లబద్ధకం చేయడంతో పాటు డైజెషన్ ప్రాపర్గా అవ్వడం అండ్ గ్యాసెస్ ఫార్మేషన్ లేకుండా, బ్లోటింగ్ లేకుండా, ఆల్రెడీ పైల్స్ అంటున్నారు అది కూడా క్లియర్ అయితే కనుక మళ్ళీ అప్పుడు ట్రీట్మెంట్ స్టాప్ చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా సమస్యలకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.